అనంత్ అంబానీ ట్రీస్ని మనీలా కన్వర్ట్ చేశారు, యానిమల్స్ని డేటాలా కన్వర్ట్ చేశాడు, అండ్ ఎయిర్ని తన ఎంపైర్లా కన్వర్ట్ చేశాడు. సో ఎందుకు? సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే వంతారా అనేది అసలు ఎందుకు స్టార్ట్ చేశారంటే, వంతారా అనేది చాలా మంది ఏమనుకున్నారంటే జంతువుల పరిరక్షకుడు కానీ, లేకపోతే అక్కడ యానిమల్స్ పెంచడం ఆయన ఎయిమ్ కానీ, అంబిషన్స్ కానీ అని అలా చెప్పుకుంటూ వెళ్తారు. సో రూపాయలు అంది వాళ్ళు ఏం చెయ్యరనమాట. సో వంతారా ఎందుకు స్టార్ట్ చేశారంటే, బయట మనం చూస్తున్నట్లయితే పొల్యూషన్ అనేది ఎక్కువ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఫ్యాక్టరీస్ అనేది చాలా పెరిగిపోయినాయి. సోలార్ ప్లాంట్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, ఇంకోటి ఏదైనా ఎనర్జీ సెక్టర్స్ కానీ ఇలా చాలా పెరిగిపోయినాయి. సో వాళ్ళందరికీ కార్బన్ క్రెడిట్స్ కావాలి. 2040లో కనుక మనం చూసుకున్నట్లయితే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ వరకు వాళ్ళు పొల్యూట్ చేయగలరు. దాని తర్వాత ఏదైనా ఎక్సెస్ పొల్యూట్ చేసినా కానీ వాళ్ళకి కార్బన్ క్రెడిట్స్ కావాలి. ఆ కార్బన్ క్రెడిట్స్ అనేది అనంత్ అంబానీ వంతారాలో తయారు చేస్తున్నాడు. అక్కడ చాలా జంతువులు ఉన్నాయి కదా, కొన్ని జంతువులు జూ కూడా పర్మిషన్స్ లేవు. అలాంటి జంతువులు అక్కడ వంతారాలో ఉన్నాయి. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే అనంత్ అంబానీ ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎందుకు చేస్తున్నాడు అంటే అక్కడ మనీ కోసమే అని చెప్పుకోవచ్చు. అక్కడ కొత్త లేక్స్ అంటూ అక్కడ ఫామ్ అయింది. 2040లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈవెన్ ఆయిల్ కంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది వాటర్. ఆ వాటర్ కూడా అక్కడ ఆయన రిజర్వ్ చేయడం జరిగింది. దగ్గర 2000 acres లో ఆయన అక్కడ మొత్తం ఫామ్ అనేది బిల్డ్ చేస్తున్నాడు. బిల్ గేట్స్ అనేది వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఫామ్ ల్యాండ్ ఓనర్ అనమాట అమెరికాలో. సో ఇక్కడ అనంత్ అంబానీ కూడా సేమ్ అదే స్ట్రాటజీని ఇక్కడ ఫాలో అవుతున్నారు. గతంలో బ్రిటిషర్స్ ఏం చేసేటోడు, చెట్లను కొట్టేసేవాడు, పులుల్ని, సింహాలని వాళ్ళందరూ అక్కడ నరికేసేటోళ్ళు. ఎందుకు? దాని నుంచి మనీ జనరేట్ చేసుకోవడానికి. ఇప్పుడు ప్రెసెంట్ మన ఇండియాలో ఉన్న బిలియనర్స్ మాత్రం కార్బన్ క్రెడిట్స్ కోసం చూస్తున్నారు. ఈ కార్బన్ క్రెడిట్స్ వేరే పొల్యూటెడ్ కంపెనీస్కి సేల్ చేయడానికి చూస్తున్నారు. సో కానీ మనం మాత్రం ఐఫోన్స్ కొనడానికి మనం బిజీగా ఉన్నాం.